బీసీ రిజర్వేషన్లు ఎప్పుడు వస్తాయి? రాహుల్ గాంధీ ప్రధాని అయినప్పుడు వస్తాయి. రాహుల్ గాంధీ ప్రధాని ఎప్పుడైతాడు? జనం రాహుల్ గాంధీని నమ్మి ఓట్లేసినప్పుడు అవుతాడు. మరి జనం రాహుల్ గాంధీని ఎన్నడు నమ్మాలి? ఇది దేవునికే తెలవాలి. అంటే బీసీ రిజర్వేషన్లు దేవుని మీద పెట్టినట్టే, అంతే కదా. మొన్న రేవంత్ అన్న గిట్లనే అన్నాడు కదా, రాహుల్ బాబును ప్రధాని చేద్దాం, బీసీ రిజర్వేషన్లు తెచ్చుకుందామని. సరే ఏదో మాట వరుసగా అన్నాడు కావచ్చు అని అనుకున్నా, కానీ సారు వారు ఆఖరి రాగం కూడా వాడేసిండు. ఇక ఇప్పుడు రిజర్వేషన్లు రానే రావని మైకు ముంగడ తేల్చి పడేసిండట. ఇందమ్రారి మనం కూడా మల్క సారు విలేకరుల మీటింగ్ పెట్టే కదా బేస్తారన్నాడు, రిజర్వేషన్ల మీద అడుగుదాము. రేవంత్ సారు, బీసీ రిజర్వేషన్లు ఎలక్షన్లో వచ్చినట్టేనా సార్? ఎన్నికలు రిజర్వేషన్లు అనేదానికి ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నది కాబట్టి ఇవన్నీ చర్చలు. ఎన్నికలు ఎవరు నిర్వహించాలనో, ఎన్నికల అధికారులు ఎవరు నిర్వహించాలనో అది తెలుసు. రిజర్వేషన్లు రావు వస్తే గవర్నర్ గారు ఆమోదిస్తాం. మా పరిధిలో ఉన్న బిల్లులు, శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ గారు ఆమోదిస్తే పంచాయతీ లేదు. ఆ బిల్లులను ఆమోదించకుండా రాష్ట్రపతి గారికి గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించింది కాబట్టి ఇప్పుడు ఇది చర్చ జరుగుతున్నది. ఆగనట రావట, బీసీ రిజర్వేషన్లు లేవట, ఇంకేందిగా ఉన్న ముచ్చన్నే కక్కి పడేసిడు. మరి రేవంత్ సారు బీసీ రిజర్వేషన్లు రావని ఎరికైనప్పుడు గంతమంది ఢిల్లీకి పోయి ధర్నా ఎగరం ఎందుకు పెట్టుకున్నారు సార్? జంతర్ మంతర్ కాడ రిజర్వేషన్లు నేనే వాటికత్తా అని ఎందుకు అన్నారు సార్? ఈ రిజర్వేషన్లు వచ్చేది లేదు ఇచ్చేది లేదని రాహుల్ బాబుకు ముందే ఎరికయ్యి ఆ ధర్నా కార్యానికి రాలేదా సార్? ఈ నాటకాన్ని రక్తి కట్టియలేక కరిగేసారు, అందుకే అటు ముఖాన చూడలేదా సార్? గిట్లనే నిలదీస్తురోళ్ళ. మొన్నటి దాకానేమో ఈ రేవంత్ అన్న ఏమన్నాడోళ్ళ, అందరికి యాదుకున్నది కదా బీసీ బిల్లు ఆర్డినెన్స్ తెచ్చినా ఇక రిజర్వేషన్లు అత్తన్నాయి అంతా మా పుణ్యమే అన్నాడా? ఇక నిన్ననేమో రాహుల్ గాంధీ ప్రధాని అయితే బీసీ బిల్లు వస్తుంది, సప్పుజేక ప్రధాని చేద్దామనే ముచ్చట చెప్పిండు. నాకైతే కరెంట్ షాట్ కొట్టినట్టే అయింది. మీరు కూడా ఈ నూర్రోమలుగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసి మేము రిజర్వేషన్లను సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అది అయిపోయినాక ఇప్పుడేమో రిజర్వేషన్లే రావు, అంత గవర్నర్ రాష్ట్రపతి అనుకుంటా ముచ్చట్లు చెప్తుండు. గింతటి దానికి పటాకులు కాల్చుడు, సంబరాలు చేసుకునుడు, ధర్నాలు చేసుడు, ఇవన్నీ ఎందుకే పెద్దన్న నిలదీస్తురు బీసీ సంఘ పోళ్ళు.